ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫస్ట్ సినిమా గంగోత్రి. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు హీరోగా 28 మార్చి 2003లో గంగోత్రి సినిమా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ గారు ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. మరి ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా సింహాద్రి క్యారెక్టర్ లో నటించి ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 అదితి అగర్వాల్. అదితి అగర్వాల్ గారు హీరోయిన్ గా గంగోత్రి క్యారెక్టర్ లో నటించారు. మరి అదితి అగర్వాల్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గారు నీలకంఠం నాయుడు క్యారెక్టర్ లో హీరోయిన్ తండ్రిగా ఇంకా విలన్ గా యాక్ట్ చేశారు. మరి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 సుమన్. సుమన్ గారు నరసింహ క్యారెక్టర్ లో హీరో తండ్రిగా నీలకంఠం నాయుడు అనుచరుడిగా యాక్ట్ చేశారు. మరి సుమన్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 5 సీత. సీత గారు నరసింహ భార్య క్యారెక్టర్ లో హీరో తల్లిగా నటించారు. మరి సీత గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 6 ప్రగతి. ప్రగతి గారు తులసి క్యారెక్టర్ లో హీరోయిన్ తల్లి పాత్రలో నటించారు. మరి ప్రగతి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 కావ్య. కావ్య గారు చిన్నప్పటి గంగోత్రి క్యారెక్టర్ లో నటించారు. కావ్య గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 మాస్టర్ తేజ. తేజ గారు చిన్నప్పటి సింహాద్రి క్యారెక్టర్ లో నటించారు. మరి తేజ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9 తెలంగాణ శకుంతల. తెలంగాణ శకుంతల గారు దుర్గమ్మ క్యారెక్టర్ లో నీలకంఠం నాయుడు అక్కగా నటించారు. తెలంగాణ శకుంతల గారు 14 జూన్ 2014లో మరణించారు. నెంబర్ 10 బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు ఈ సినిమాలో హిందీ లెక్చరర్ గా యాక్ట్ చేశారు. మరి బ్రహ్మానందం గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11 సునీల్. సునీల్ గారు ఈ సినిమాలో ఎగ్జామ్ ఇన్విజిలేటర్ గా నటించారు. మరి సునీల్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 12 తనికల్ల భరణి. తనికల్ల భరణి గారు ఆంజనేయ శాస్త్రిగా గంగోత్రిలో హోటల్ పెట్టుకునే క్యారెక్టర్ లో నటించారు. మరి తనికల్ల భరణి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 13 బెనర్జీ. బెనర్జీ గారు నీలకంఠం నాయుడి శత్రువుగా నటించారు. మరి బెనర్జీ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.